బీఆర్ఎస్ అయితే అలా మునిగితే పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి స్టార్ట్ అయ్యాడు వాడు. కళ్ళు గుడాలు పోయి నేను మేకపోట్టేయాలి అన్నాడు. వాడు ఇచ్చిన హామీలలో ఒక్కటి నెరవేర్చకపోతే 10 ఏళ్ళు అయింది వాని లంగ మాటలు గమనించడానికి, వాని దోపిడిని. సో వాడిని దాన్ని తరిమేసారు. ఆ బీజేపీని చేద్దామంటే వాడు అన్ని వ్యవస్థలు జేబులో పెట్టుకొని ఎవడు ప్రశ్నిస్తే వాడు చంపేసుకుంటా వాడు నియంత్రణతో చేస్తున్నాడు. వాడు ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తున్నాడు వాడు మోడీ గాడు. వాడు ఫేక్ నా కొడుకు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక బీఆర్ఎస్ అయితే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది ఇందులో. నా అనుమానం ఈ లంబడి కొడుకులు, ఈ సోకాల్డ్ పార్టీలు అనేటోళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటలేరంటే ఈ దోసుకున్న దానికెళ్ళి లంబడి కొడుకులకి అన్ని రాజకీయాల ఎన్నికలప్పుడు వీళ్ళకి ఫండింగ్ వస్తున్నది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్ని క్యాష్ ట్రాన్సాక్షనే. ఇప్పుడు ఆడ మార్వాడోళ్ళ మీద చర్యలు తీసుకోరా. గోకుల్ చాట్ అని పెట్టిండు లంబడి కొడుకు. ఇంత అన్ని సోడాలు బోడాలు వేసి ఇంత పెద్దగా చేస్తాడు వాడు. ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలే వాడు. ఇప్పటికి క్యాష్ తీసుకుంటాడు వాడు. ఆ క్యాష్ తీసుకొని గోదాములో పెట్టుకొని రాజకీయ నాయకులకి ఎన్నికలప్పుడు ఫండింగ్ ఇస్తారు. వీని భూమి రాయించుకొని. వీడు కట్టలేడు. ఎందుకంటే ఒక్కడే గెలుస్తాడు కదా ఎన్నికలల్లో. సో ఆ ఓడిపోయినాడు వాని మొత్తం భూములు గుంచేసుకుంటున్నాడు. సో వాడు ఇవన్నీ ఎట్లా చేయగలుగుతుండే? సెకండ్ దందా ఇవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటే దానివల్ల ఏది లాభమైంది? ఒకటి క్యాష్ ఇల్లీగల్ చర్యలు చేయడానికి అన్నిటికీ పనికి వస్తుంది. ఎందుకంటే నీకు సోర్స్ ఎక్కడుందో చెప్పలేము. రెండోది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాడు వాడు. సో ఇవన్నీ చేస్తుంటే మరి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? రేవంత్ రెడ్డి గారు, పోలీసు మిత్రులారా, ఇదే సజ్జనార్ గారు దెబ్బకు షూటింగ్ చేసిండు వాడు. నిజంగా వాళ్ళు చేసిర్రా దిశ అని ఏ ఆధారం లేదు. ఎందుకని? నువ్వు గద్దల్ని రక్షించడానికి ఆ పేదోనికి ఇన్వెస్టిగేషన్ లేకుండా షూట్అవుట్ చేసినావు, ఎన్కౌంటర్ చేసినావు. ఆ రాజు అనే గద్దల్ని కాపాడడానికి డ్రగ్స్ కేసులో ఆ రాజు అనే పిల్లగాన్ని తీసుకొని షూట్అవుట్ చేసినావు. గిదా అంటే దీన్ని ఏమర్థమవుతుంది? అందరికి వాటాలు పోతున్నాయి. నయీం కేసు 2000 కోట్లు వాటితో వసూలు చేయించారు, వాడిని లేపేసారు. మరి 2000 కోట్లు అడిగిపోయినాయి అంటే వాళ్ళ పోలీసు వాళ్ళకి పోయి ఉంటాయి, వాళ్ళ న్యాయవాదులకు పోయి ఉంటాయి, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి అయితే మొత్తం పోయి ఉంటాయి. అంటే ఎవడి సొమ్ము ఎవడు దోసుకుంటుండే? నష్టపోతుందో సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పటికి ఇట్లనే బతకాలనా లంజా కొడుకులారా? మళ్ళీ రాజకీయ మీటింగ్లు పెట్టంగానే నేను మీకు ఇది చేస్తా, అది చేస్తా, ఉచితం ఇస్తా. ఎందుకు కావాలి మాకు ఉచితము? మా అన్ని దోసుకొని అలాకేలో చిల్లర ఎందుకు? మాకెందుకు? మేము ఇచ్చే స్థాయిలో ఉండాలని మేము తీసుకునే స్థాయిలో ఎందుకు పెడతావురా మమ్మల్ని? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఇది మంగ్లీ అది అలా పిచ్చి మాటలు చెప్తున్నా. అది ఎన్నడు ఎవరికి సేవ చేసింది? నేను సెలబ్రిటీ, ఎవడు సెలబ్రిటీ? నీకు సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చిందోడు కాదు. ఈ పోలీసులు నేను అడిగేది రాజకీయ పార్టీలని, సోకాల్డ్ నేను సోషల్ యాక్టివిస్టులని, నేను ఇండిపెండెంట్ జర్నలిస్టులని తొక్కాతోలని చెప్పేటోళ్ళని, అరే పృథ్వీరాజ్ అవల నా కొడక, అది కులం పేరు మీద ఏది లంగ రాజకీయం చెప్తున్నావు. బీజేపీ సపోర్ట్ చేసుకుంటా కుమ్మెరా గిమ్మెరా అనుకుంటా ఆ శాఖలామని అడ్డం పెట్టి వాళ్ళకి చిల్లర వారేసి ఆమెతోటి రెడ్డి శాఖల మధ్యలో కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. మరి నీకే ఇదెందుకు కనిపిస్తలేదురా? పేదోళ్ళు 1000 కోట్లు నష్టపోతుంటే ఎందుకు మాట్లాడతలేడు ఈ పృథ్వీరాజ్ అనే ఎవరో నా కొడుకు? అరే తెలంగాణ శ్యామ్ అనే ఎవరో నా కొడక. తులసి చందు ఆమె ఎందుకు వీడియోలు చేస్తుంది? ఇలా మంగ్లీ పాత్ర లేదు అని మంగ్లీని రక్షించడానికి ఆమె వీడియోలు చేస్తున్నది. తుని బతుకు గిదా ఏమన్నా అంటే నేను ఆడామని అంటది. ఆడామైతే ఆడో ఏమైనా మగవాడైనా కండలు వేరుండొచ్చు, ఈ బాడీ వేరుండొచ్చు, బాడీ విధానం వేరుండొచ్చు, కానీ తప్పే కదా. అది ఆడిది చేస్తుంది, మగది చేస్తుంది, ఇంకోటి చేస్తుంది. ఆడవాళ్ళు అందరు మంచోళ్ళు ఉంటారా? ఈ చెడ్డోళ్ళు ఉండనే ఉంటారు. ఆడవాళ్ళని మంచిగా పుట్టిస్తాడు దేవుడు ఆ సృష్టి, మొగళ్ళని మాత్రమే చెడ్డోళ్ళని పుట్టిస్తుందా? మొగని చంపేటోళ్ళు, విషం పెట్టేటోళ్ళు, మొగుడు ఉండగా నలుగురితో తిరిగేటోళ్ళు లేరా ఆడళ్ళు? ఇప్పుడు కాదు, చరిత్రలో ఎప్పుడు చూసినా లేరా? ఆడవాళ్ళంతా మంచోళ్ళేగా. ఆడిది కాబట్టి రక్షించాలనా? మంచి చెడు రెండే ఉంటాయి. ఒకడేమో వాడి చేసిన నేరాలు తెస్తే వాడు కులం పేరు చెప్తాడు, ఒకడేమో మతం పేరు చెప్తాడు, ఒకటేమో నాకు లింగం తేడా ఉందని చెప్తుంది. దానికి నేర ప్రవృత్తికి ఏం సంబంధం? కడలి సత్యనారాయణ అంటే ఒక ఆమె అత్తగారిని నాది కాదంటే, అవ్వగారిని నాది కాదు, అత్తగారిని కాదంటే సిగ్గుశరం ఉండాలి కదా. అడ్డమైన స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా, వాస్తవాలు చెప్పాలి కదా. దానికి సంకల కురుపులు అయితే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతుందంట. గిదా ఒక ఆడిది ఒక పబ్లిక్ లో వచ్చి మాట్లాడే ముచ్చట్లా? ఇవి పబ్లిక్ ఇష్యూసా?
ఆడదానికి ఆ తల్లిగారిల్లు దాందే, అత్తగారిల్లు దాందే. మొగనికి ఒక ఓన్లీ తండ్రిదే, అత్తగారిది దాని కాదు. వాస్తవాలు చెప్పాలి కదా. కట్నం 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 చెడ్డది అంటారు. ఎవరికి చెడ్డది? ఎవరికి ఇస్తున్నావు? ఒక ఒక పెళ్ళైన కొత్త జంటకి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఈడు తండ్రి సైడ్ ఉన్న వాళ్ళు అంతా ఇచ్చేసినప్పుడు నీ బిడ్డకి నువ్వు ఇచ్చుకోవడానికి అది కట్నం ఎట్లయితుంది రావులే? వాళ్ళు బతకొద్దా? కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని బిందెలు మంచాలు అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఎవరు దోషనే వాళ్ళు ఇస్తారు. చుట్టాలు వాళ్ళు చిన్న గిఫ్ట్లు ఇస్తారు. ఈ అత్తగారి సైడ్ వాళ్ళ ఇల్లు సంసారం మొత్తం నీకే అప్పచెప్తారు. నీ తండ్రి సైడ్ నీకు అన్నప్పుడు నీ బిడ్డ కొత్త సంసారం స్టార్ట్ చేసినప్పుడు నీకు దోషం తీయరా? ఎవడొద్దన్నాడు? దాని కట్నం అని పేరు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాడు ఇబ్బంది పెడితే నీ స్తోమతకు తగ్గి అడిగితే నీకు ఇయ్యలేని స్థానంలో ఉండి నేను ఇబ్బంది పెడితే తప్పు. నువ్వు అన్నప్పుడు నీ బిడ్డ బాధ్యతను ఒకరికి అప్పచెప్పినప్పుడు ఆమె మంచిగా ఉండాలని నీ ఇష్టంతో ఇచ్చుకుంటే తప్పేమిరా? నువ్వు ఎవరికి ఫేవర్ చేస్తున్నావురా? అంబేద్కర్ లెక్క దేశానికి సేవ చేసినావా? లేకపోతే గాంధీ లెక్క రోడ్లు ఉడిచినావా? నీ బిడ్డకి నువ్వు కన్న బిడ్డకి నువ్వు ఇచ్చుకోవడానికి నీకున్న దాంట్లోకి వెళ్ళి అది నువ్వు పెద్ద ఘనకార్యం చేస్తున్నావు అంటే కట్నం అంటే దానికి చెడ్డ. అంటే కింద పడ్డా మీద పడ్డా మొగోడే తప్పు. ఆడిది ఏం చేసినా అది కరెక్ట్. సిగ్గుశరం ఉండాలి. అంటే నువ్వు నీ నేర ప్రవృత్తిని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఆడదాని లెక్క విక్టిమ్ రోల్ ప్లే చేస్తావు. లేకపోతే నీ కులం పేరు వాడుకుంటావు. నేరం చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుకురాలే? సిగ్గుశరం ఉండాలి. ఒక ఉన్నత స్థానంలో ఉండి ఇంతో అంత చదువుకున్న వాళ్ళు ఇట్లా మాట్లాడితే చదువు రాని వాళ్ళు, అమాయకులు, వాళ్ళకు ఇంకా ఈ యొక్క చట్టాల గురించి అవగాహన లేని వాళ్ళు పాపం వాళ్ళు నిజాయితీకున్నారు. ఆలోచించండి.